నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరున కేరళను తాకే అవకాశం ఉంది. జూన్ మొదటి వారానికి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. రుతుపవనాలు అండమాన్కు చేరిన వేళ తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులపై కేఎల్ యూనివర్సిటీ వాతావరణ అధ్యయన విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి చిన సత్యనారాయణతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఋతుపవనాలు మన రాష్ట్రాలని తెలుగు రాష్ట్రాన్ని ప్రధానంగా ఎప్పుడు తాకబోతున్నాయి? ఈరోజు అండమాన్ వరకు ఋతుపవనాలు తాకినట్టుగా చెప్తున్నాయి. అసలు ఇవి ఋతుపవనాలు అంటే ఏంటి, ఎలా గుర్తిస్తారు అసలు? ఋతుపవనాలు అంటే మనకి రెయిన్ పడితేనే ఋతుపవనాలని కాకుండా మనకి ఏంటంటే విండ్ యొక్క డైరెక్షన్ బేస్ చేసుకుని, అంటే విండ్ మనకు ప్రజెంట్ ఏంటంటే నార్త్ వెస్టర్లీ విండ్స్ అనమాట. అంటే రాజస్థాన్ డిజర్ట్ ఏరియాస్ నుంచి ఇప్పుడు వేడి గాలులు వస్తాయి. దాన్ని సమ్మర్ సీజన్ అంటాం. ఇది ఎప్పుడైతే సమ్మర్ సీజన్ రీప్లేస్ అయ్యి సౌత్ వెస్టర్లీ విండ్స్ ఇక్కడ చూసుకుంటే చూడండి, ఈ సౌత్ వెస్టర్లీ విండ్స్ అనేవి క్లియర్గా కేరళ కోస్ట్ని తాకితాయి. అదేవిధంగా అండమాన్ తాకినప్పుడు కూడా మనం విండ్ బేస్ చేసుకుని మనం ఋతుపవనాలు అంటాం. అంటే సౌత్ వెస్టర్లీ విండ్స్ కేరళని తాకాలి అంటే క్లియర్ సౌత్ వెస్టర్లీ విండ్స్ ఉండాలి. అదొక ఫినామినా అండి. దాంతోపాటు మనకు కంటిన్యూస్గా 2 to 3 days అనేది రెయిన్ పడాలి. ఈ రెయిన్ పడిన తర్వాత థర్డ్ డేని ఏం చేస్తా అంటే 2 days కంటిన్యూస్ రెయిన్ పడితే థర్డ్ డేని ఋతుపవనాలు వచ్చాయి. అంటే విండ్ ఫినామినా ఉండాలి, అప్పర్ లెవెల్లో ఈస్టర్లీ జెట్ ఉండాలి, సబ్ ట్రాపికల్ రిజ్ పొజిషన్ అనేది 20 degrees నార్త్ దగ్గర పర్సిస్ట్ అయి ఉండాలి, లో ఓఎల్ఆర్ అనేది బిలో 200 కన్నా తక్కువ ఉండాలి. దాంతోపాటుగా మనకి సదర్న్ హెమిస్ఫియర్లో హై ప్రెజరు, నార్థన్ హెమిస్ఫియర్లో లో ప్రెజర్ ఉండాలి. ఈ అన్ని కండిషన్స్ కనుక సాటిస్ఫై అవుతే భారత వాతావరణ కేంద్రం వాళ్ళు ఋతుపవనాలు కేరళను తాకినాయని చెప్తారు. గత సీజన్తో పోలిస్తే ఈసారి ఋతుపవనాలు ఇప్పుడు మనకు కేరళను తాకే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అండమాన్ వరకు ఋతుపవనాలు వచ్చాయని చెప్తున్నారు. వాతావరణ కేంద్రం వాళ్ళు కూడా ఒక లో ప్రెజర్ ఫామ్ అయ్యే అవకాశం ఉన్నదని 23rd చెప్తున్నారు. ఆ లో ప్రెజర్ కనుక ఫామ్ అవుతే మేబీ ఋతుపవనాలు అనేది డిలే అవ్వచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్ తాకినాయి కాబట్టి మన కేరళకి ఈ నెలాఖరికి, అంటే ఈ నెలాఖరు 30th నుంచి జూన్ మొదటి వారంలో కేరళకి అయితే ఋతుపవనాలు తాకుతాయి. తాకిన మనకు 1 week తర్వాత అంటే జూన్ 2వ వారానికి మనకు ఆంధ్రప్రదేశ్కి అయితే ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే ఉంది. గత సీజన్తో పోలిస్తే ఈసారి ఋతుపవనాలు ఏ విధంగా అంటే సకాలంలో రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి అనుకోవచ్చా? ఎప్పుడైతే ఋతుపవనాలు కనుక ఎర్లీగా అవుతే రెయినీ డేస్ అనేవి ఎక్కువగా ఉండడం గుర్తించాం. అంటే రెయినీ డేస్ అంటే మనకు బిలో 6 centimeters 1 centimeter నుంచి 6 centimeters ఉండే రోజులు ఎక్కువగా ఉండటం, హెవీ రెయిన్ఫాల్ డేస్ అనేది తక్కువ ఉండడం అనేది గుర్తించడం జరిగింది. అంటే లేట్ ఆన్సెట్ అయితే ఈ హెవీ రెయిన్ఫాల్ డేస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల పంట నష్టం అనేది ఎక్కువగా జరుగుతుండేది. కానీ ఈ సంవత్సరం ఏంటంటే రెయినీ డేస్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తుంది. 60 నుంచి 70 రోజులు వర్షం పడే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్కి కనిపిస్తుంది. ఖరీఫ్ సీజన్ ఎలా ఉంటుంది రైతులకి? ఖరీఫ్ సీజన్ అయితే ఈ సంవత్సరం రెయిన్ఫాల్ అయితే చాలా బాగుంటుంది. మనం ముందుగా జూన్ మొదటి వారానికే వరి నాట్లకి రెడీ చేసుకుంటే మంచిది. తర్వాత సార్, పగలు చూస్తే విపరీతంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైనటువంటి ఎండ వేడి, తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారుతుంది. అసలు దీన్ని ఏమనుకో? ఎప్పుడైతే ఈ టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా అవడం వల్ల అట్మాస్ఫియర్లో క్యూములోనింబస్ క్లౌడ్స్, వర్టికల్ డెవలప్మెంట్ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. దీన్ని థండర్ స్టార్మ్ యాక్టివిటీ అంటారు. ఎప్పుడైతే టెంపరేచర్స్ 2 to 4 days కంటిన్యూస్గా టెంపరేచర్ కనుక మోర్ దెన్ 40 to 45 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది, 5th day మాత్రం 100% థండర్ స్టార్మ్ అనేది ఫామ్ అవుతుందని మేము ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ థండర్ స్టార్మ్స్ అనేవి ఈవినింగ్ అంటే టెంపరేచర్స్ కంటిన్యూస్గా ఎక్కువగా ఉంటే సడన్గా వర్షం పడుతూ ఉంటుంది. అది కూడా 30 to 1 hour మధ్యలో, 30 minutes నుంచి 1 hour మధ్యలోనే మాత్రం పడే అవకాశం ఉంటుంది. రోహిణీ కార్తీలు సమీపిస్తున్నాయి. 45 గతంలో చూస్తే 45 degrees ఉష్ణోగ్రత కూడా నమోదైంది. ఈసారి ఉష్ణోగ్రత ఎలా ఉండే అవకాశం? సార్, ఋతుపవనాలు వచ్చినాయి కాబట్టి టెంపరేచర్స్ అనేది తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. కానీ లో ప్రెజర్ అంటే అది ఇందులో చూసుకోవచ్చు. మేలో ఎప్పుడైతే సైక్లోన్స్ ఫామ్ అవుతాయో ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే ఈ క్రాస్ అయినప్పుడు నార్త్ వెస్టర్లీ విండ్స్ అనేవి మోర్ డామినేట్ అవుతాయి అన్నమాట. ఈ డామినేట్ అవ్వడం వల్ల ఈ వేడి గాలి తీవ్రతనే డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ వస్తుంది. కానీ ఆ లో ప్రెజర్ కనుక ఫామ్ అవ్వకపోతే మన ఋతుపవనాలు ఈ సంవత్సరం అనేది టెంపరేచర్స్ అనేది తక్కువగా ఉంటాయి. గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ రోహిణీ కార్తీ అనేది తక్కువగా ఉండే అవకాశం. ఇప్పుడున్న తేలికపాటి వర్షాలు కావచ్చు, ఓ మోస్తరు వర్షాలు కావచ్చు, ఎన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం? ఇంకా నెక్స్ట్ 2 days అయితే కంటిన్యూ అవుతుంది సార్. ఐఎండీ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే సౌత్ వెస్టర్లీస్ అనేవి మనకి 29th వరకు అనేది క్లియర్ సౌత్ వెస్టర్లీస్ కనిపించట్లేదు కేరళ కోస్ట్ క్రాస్ అవ్వడానికి. ఈసారి ఈ నెలాఖరికి ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తున్నారు. అయితే గత సీజన్తో పోలిస్తే ఈసారి ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉంది, ఎక్కువ వర్షాలు పడే రోజులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 23 తర్వాత అల్పపీడనం కనుక ఏర్పడితే ఆ తర్వాత వాతావరణ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్
సైదావరితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.